గురువుగారు మీ పేరండి? నా పేరు శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారండి? పురోహితం. పురోహితం చేస్తున్నారు. ఎన్నేళ్ళ బట్టి చేస్తున్నారండి? 40 ఏళ్ల నుంచి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 10 నెలలు పూర్తయిందండి. ఎలా ఉంది ఈ 10 నెలల కాలంలో ఆయన పరిపాలన తీరు చూస్తుంటే రాష్ట్రంలో ఏమైనా మార్పు వచ్చిందా? అసలు ఒక సామాన్యుడిగా మీకు ఏమనిపిస్తుంది? రాష్ట్రంలో మార్పు వచ్చింది. అభివృద్ధి పదంలో నడుస్తున్నాము. ప్రస్తుతం ఈ 10 నెలల పరిపాలన బాగా ఉంది. ఒక పురోహితుడిగా చెప్పండి సార్, రీసెంట్ గా తిరుపతి పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గోశాలలో ఆవులు మరణించాయని చెప్పి అయితే పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అసలు ఒక పురోహితుడిగా మీరేమనుకున్నారు? అదంతా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాంగ్. సక్రమంగానే జరుగుతోంది. వాళ్ళు ఏదో మభ్యపెట్టి మాయపూసి మారేడుకాయ చేసేద్దాం అనుకుంటే ఎలా కుదురుతుంది? అది కరెక్ట్ కాదు కదా. జనాలందరూ చూస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా అది బయటకు వచ్చేసేదే. వాళ్ళు వీళ్ళు చెప్పారని ఎవరు వినే పరిస్థితిలో లేరు. కాబట్టి అక్కడ జరిగిందంతా కూడా కరెక్ట్. ఇప్పుడు జరుగుతున్నది శుభ్రంగా ఉంది. అంటే హిందూ దేవాలయాల పట్ల కావచ్చు, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వానికా లేదంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికా? కూటమి ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటే ఒక హిందువులమై పుట్టి ఒక హిందువుగా గర్విస్తున్నాను. వాళ్ళు చేసినట్లుగా ఈ గత ప్రభుత్వం చేయలేదు. ఎక్కడ చూసినా కూడా అన్ని దారుణాలే చేశారు. ఏమండి, రాముల వారి రథం తగలబెట్టిన దగ్గర నుంచి, రాముల వారి తలకాయ తగలబెట్టేసి ఇరగొట్టిన దగ్గర నుంచి మనకు అన్నీ తెలుసు, జనాలందరికీ తెలుసు. కాకపోతే అప్పుడు అంతా జులుం ప్రభుత్వం కదా, ఇప్పుడు జులుం ప్రభుత్వం లేదు. కాబట్టి అంతా సౌఖ్యంగా ఉంది. అది తిరుపతి కల్తీ కూడా నేను సమర్థిస్తున్నాను. కల్తీ జరిగిన మాట వాస్తవం. తిరుమలలో అప్పుడు శ్రద్ధ చూపించలేదు అంటారా? అప్పుడున్న ప్రభుత్వం చూపించలేదు. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపటికి రామ్మ అనే కానీ పోమ్మ లేదు. వాళ్ళు దాని మీద శ్రద్ధ పెట్టాల. దాని మీద ఆదాయమే చూస్తున్నారు. ఆదాయం కూడా పోనీ సక్రమంగా వినియోగించారంటే అది లేదు. ఇతర మతాలకి ఇతర వ్యవహారాలకి వాడేశారు. లేదు, ఈ ఉచిత పథకాలకి వాడారు. అంతేకానివ్వండి, ఏమండి, ఇప్పుడు మీ సంపాదన మీ అబ్బాయిలకో మీ పిల్లలకో అది వాడుకోవడం, మీ అమ్మ నాన్నకో లేకపోతే అత్తమామలకో వాడుకోవడం ఉచితం. నాలాంటి వాడికి ఇస్తారా మీరు చెప్పండి? అది ఎంత మటుకు కరెక్ట్? అది ఇస్తే అది ఇంట్లో మీరు సక్రమంగా చేసినట్ట. మీ సంపాదన ఉదాహరణకి అనుకుందాం మనం, మీకు వచ్చేటటువంటి జీతాన్ని మాకు వినియోగిస్తానంటే నా వల్ల ఏదో ఉపయోగం పొందాలి అని అనుకుంటే పొందొచ్చు, కాదని నేను అన్ను. 100 రూపాయల్లో రూపాయి ఇవ్వండి, ఎంత మడికే కానివ్వండి. 100 రూపాయలకి 75 రూపాయలు లేకపోతే 80 రూపాయలు ఇచ్చేస్తానంటే ఎలా కుదురుతుంది? నీ సంసారం ఏమవుతుంది? ఇప్పుడు అలాగే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కూడా అట్లాగే అయిపోయింది. అంటే వైసీపీ వాళ్ళు ముఖ్యంగా టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి, మిగతా రోజా వీళ్ళంతా అంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీని సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పి అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆరోపణలకు ఏముంది? నోటికొచ్చిన మాట ఆరోపణ చేయడానికి ఏముంది సార్? మన రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఎవడో వెళ్తూ ఉంటాడు, అరే వాడుకుంటాడు రా అని నవ్వుతారు. నవ్వినంత మాత్రాన వాడుకుంటాడు కాకుండా ఉంటాడా? వాడి జీవితం వాడికి కాకుండా ఉంటుందా? అట్లాగే వీళ్ళు ఏంటంటే బురద చల్లడమే ఇవన్నీ. అది వ్యవహారం. అంటే మరి ఆవులు మరణించడంలో వాస్తవం లేదంటారు, అంతా కూడా ఆరోపణ అంటారా? ఆవులు సహజంగా మరణిస్తే అది వేరే దారండి. ఇది మనకి ఫోకస్ లో పెట్టి ఎప్పుడో చనిపోయినటువంటి ఆవులను తీసుకొచ్చి ఫోటోలు పెట్టేసేసి ఇది అక్కడ అలా జరుగుతోంది, ఇక్కడ ఇలా జరుగుతోంది అని పెట్టడం ఎంత మటుకు కరెక్ట్ చెప్పండి? ఎందుకు ఇటువంటి ప్రచారం ఎందుకు వైసీపీ చేస్తుంది అంటే ఏం చెప్తారు? ఒకవైపు ఇంకొక వర్గం వాళ్ళు అంటున్నారు కావాలనే తిరుపతి ప్రతిష్టను దించేస్తున్నారు కావాలనే అయితే వీళ్ళు అంటున్నారు. అది ప్రతిష్టని ఎవ్వడూ దిగదార్చలేడండి. దానికి ఉండే పవిత్రత, దానికి ఉండే వాల్యూ దానికి ఉన్నది. అది ఎవరు సామాన్య మానవుడి దగ్గర నుంచి తెలుసు. వీడిస్తేనేగా ఆ గౌరవం ఇచ్చింది, అవునా కదా? అట్లాగే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాని పవిత్రత ఎప్పుడూ కూడా మారదు. అటువంటిది వాళ్ళు అన్నంత మాత్రాన ఇవి పోతుందా? పోదు. కాకపోతే ఇంకొంచెం ఇనుమడించేసుకుని పైకి వెళ్తుంది. అంటే చంద్రబాబు నాయుడు మాత్రం హిందూ దేవాలయాల పట్ల శ్రద్ధ వహిస్తారని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగానండి. ఖచ్చితంగా నాయుడు గారు కాకపోయినా పవన్ కళ్యాణ్ గారైనా ఆయనైనా శ్రద్ధ వహిస్తారు.
లేదు బీజేపీ వాళ్ళైనా శ్రద్ధ వహిస్తారు. అంటే నేను ఒక హిందువుగా చెప్పట్లేదండి. ఎవడి మతం వాళ్ళది, వాళ్ళని వాళ్ళు గౌరవించుకోవాలి, మనము గౌరవించాలి. కానీ ఇతర వాళ్ళ మీద బురద జల్లేస్తానంటే అది ఎంత మటుకు కరెక్ట్ చెప్పండి. మేము చదువుతాము, ఊరుకుంటారా? ఊరుకోరు కదా. పేరండి? నా పేరు అజీము. అజీమ్ గారు ఏం చేస్తుంటారండి? వీడియోగ్రాఫర్. ఎన్నేళ్ళ అండి? 40 నాయకా. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఫీల్డ్ లో వీడియోగ్రాఫర్? 35 years నుండి. 35 years ఇండస్ట్రీ. సార్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి 10 నెలలు అయింది సార్. ఎలా ఉంది సార్ ఈ పరిపాలన? సూపర్గా ఉంది, సూపర్గా ఉంది. సూపర్ అంటున్నారు? అవును భాయ్, అంతా బాగానే ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అమరావతి, ఇంకా అంతకన్నా ఏం కావాలా? ఇంతకుముందు ఏం డెవలప్మెంట్ ఉంది? రీసెంట్ గా మరి మీరు ఆ పేరు అజీమ్ అన్నారు కదా, వక్ఫ్ బోర్డు సంబంధించి అంటే బిల్లుకి కూడా వైసీపీ ఆమోదం మద్దతు తెలపలేదు. ముస్లింలు మైనార్టీలు పక్క మేము మైనార్టీల వైపు ఉన్నామని అయితే వైసీపీ గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. మైనార్టీల వైపు ముస్లింల వైపు ఎవరున్నారు? టీడీపీ ఉందా? ఓళ్ళో పెట్టండి, ఎందుకంటే రాజకీయం ఇది. మనం ఏదో జనరల్ గా మాట్లాడుకుందాం అంతేగాని అవి జరుగుతూనే ఉంటాయి భాయ్. దాని గురించి మనం ఏం చెప్పలేము. డెవలప్మెంట్ సూపర్. ఇప్పుడు నెక్స్ట్ అమరావతి 2000 కోట్లు వస్తున్నాయి మనకు మోడీ గారు వస్తుంటే. ఇంకంతకన్నా ఇంకేం కావాలంటే మొత్తం పెరిగిపోద్ది మనకు. ప్రతి ఏరియా అంతా మనకు డెవలప్మెంటే, సమస్య లేదు. ఇంకా రాను ఇంకా బాగుంటుంది మనకు. విజయవాడ మెట్రో గిట్రో ఇవన్నీ వస్తున్నాయి. ఎలా ఉందండి? ఏం రాలేదు. అందరికి ఇవి వచ్చినాయి, అమ్మ ఒడి ఇవన్నీ వచ్చినాయి, కానీ ఇవి రావట్లేదు. మనకు డెవలప్మెంట్ కావాలా భాయ్. ఇంకా అడుగుతారా? చంద్రబాబు డెవలప్ చేసి చూపిస్తాడు, మాట తప్పడు ఆయన. అంటే చంద్రబాబు వచ్చి 10 నెలలు అయింది, ఏమీ చేయలేదు. ప్రజలంతా చాలా విరక్తిపోయి ఉన్నారు. ఒక వారం వెయిట్ చేయండి మీరు. మోడీ గారు వస్తున్నారుగా, ఇంతకుముందు శంకుస్థాపన చేశారుగా. ఇది నెక్స్ట్ టైం మళ్ళీ ఫ్యూచర్ ఇళ్ళకు ఉందిగా. లోకేష్ గారు సీఎం కావాల్సిందే. ఓకే, లోకేష్ సీఎం సమస్య లేదు. ఓకే, అంత నమ్మకంగా చెప్తున్నారు. అరే భాయ్, నడిచేదే ఇప్పుడు. ఎక్కువ చెప్తే బాగుంటదిలే భాయ్, మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తారు ఏడా అని. ఎందుకంట రైట్. ఓకే సార్, మీ పేరండి? సింబు ప్రసాద్. ఏం చేస్తుంటారండి? వ్యాపారం, బిజినెస్. ఎట్లా ఉంది బిజినెస్? ఇప్పుడే కొద్దిగా డెవలప్ అవుతుంది. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి 10 నెలలు పూర్తయింది సార్. ఈ 10 నెలల పరిపాలన చూసాక ఏమనిపిస్తుంది? ఏమైనా మార్పు వచ్చిందా గత 5 ఏళ్ళకి ఇప్పటికి? లాస్ట్ 5 ఏళ్ళు చచ్చిపోయింది వ్యాపారం, ఇప్పుడు మళ్ళీ జీవం పుంజుకుంటుంది. ఏమైంది సార్ గత 5 ఏళ్ళు? అదే వ్యాపారం లేవు అసలు. ఎందుకు పెట్టే ఈ వ్యాపారం అసలు ముందు ఆగామి గోచరంగా ఉండేది. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ డెవలప్మెంట్ కొద్దిగా ఆశ కనపడుతుంది. భారీ మెజార్టీతో గెలిపించారు కదా కూటమిని. సో గెలిపించినందుకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందా? డెఫినెట్ గా చేస్తుంది, నమ్మకం ఉంది, చేస్తుంది కూడా. ఇప్పటివరకు ఏ మార్పులు వచ్చాయి సార్? రోడ్లు అన్ని బాగున్నాయి. ఫస్ట్ కన్స్ట్రక్షన్ మొదలైంది. ఈ 2 ఉంటే మొత్తం 1 by 1 డెవలప్ అవుతుంది. గతంలో ఎట్లా ఉండేవండి రోడ్లు? అన్ని గతుకులే. ఈవెన్ మెయిన్ రోడ్లు చూస్తుంటే లోపల రోడ్లు చూస్తుంటే అన్ని గతుకులే. ఈ గవర్నమెంట్ వచ్చిన రోడ్లు చాలా బాగుపడ్డాయి. ఇమీడియట్ ఫస్ట్ యాక్షన్ రోడ్లే. మిగతా ఇప్పుడు రోడ్లు చాలా బాగున్నాయి. ఏ విధంగా ఇబ్బందులు పడేవారు రోడ్లు బాగోకపోవడం వల్ల? అన్ని గతుకులే, యాక్సిడెంట్ గతుకులు. ఈ స్పీడ్ వెళ్ళడానికి ఉండదు అసలు. బండి తీసామంటే గుతుకుంటూ వెళ్ళడం. 10 నిమిషాలు వెళ్ళడానికి అరగంట వెళ్ళడం. చంద్రబాబు అభివృద్ధి చేస్తారంటారా రాష్ట్రాన్ని? నమ్మకం ఉంది, నమ్మకం ఉంది. అమరావతి పనులు ప్రారంభమయ్యని చెప్తున్నారు. పూర్తవుతుందా? చంద్రబాబు కంప్లీట్ చేస్తారు అమరావతిని? చేస్తాడు. 5 ఏళ్ళు డెఫినెట్ అయిపోతుంది. 5 ఏళ్ళు అయిపోతుంది. ఇంకో 5 ఏళ్ళు కూడా తనమే వస్తాడు. అంటే కూటమే తనంటే. పోలవరం కూడా పూర్తి చేస్తారంటారా? డెఫినెట్ గా చేస్తాడు. ప్రభుత్వం పూర్తి చేయలేకపోవడానికి కారణం ఏంటంటారు? అసలు ఏది ఎవరికి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఆ సబ్జెక్టే తెలియదు. అలాంటి వాళ్ళు మినిస్టర్ చేసే వాళ్ళందరూ ఏదో చేసి వెళ్ళిపోయారు. కానీ అదే అసెంబ్లీలో మాట్లాడడానికి తప్పించి అసలు ఎక్కడ ఎవరు డెవలప్మెంట్ లేదు అక్కడ. ఇప్పుడు ఇంకో చర్చ కూడా జరుగుతుంది సార్. తిరుపతిలో గోవులు చనిపోయాయని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ సబ్జెక్ట్ మీద నాకు అంత టచ్ లేదు. ఏ ప్రభుత్వం హిందూ దేవాలయాల పట్ల కానీ సనాతన ధర్మం పైన కానీ చిత్తశుద్ధితో కలిగి ఉందంటే ఏ ప్రభుత్వం చెప్తారు? గత ప్రభుత్వమా లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం? యాక్చువల్ నా ఉద్దేశం ప్రకారం ఈ స్టేట్ గవర్నమెంట్కి ఏ విధంగా రైట్స్ లేకుండా టెంపుల్స్ మీద అది సెంట్రల్ గవర్నమెంట్ ఒక బాడీ ఉంటే బాగుంటుంది. అలాగుంటే డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ లోకల్ పార్టీ అనుసరి కానీ వీళ్ళు వాళ్ళని అక్కడ మెంబర్షిప్గా పెట్టుకోవడం, వాళ్ళు దోచేయడం సరిపోతుంది. అదే ఒక ట్రస్ట్ ఒక బోర్డు ఉంటే వాళ్ళు డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందంట. చాలా బాగుంది.